కేసు చూస్తే దొంగ ఓట్లను తొలగించాలంటూ జనసేన పార్టీ తిరుపతి ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసింది. 40,000 దొంగ ఓట్లను వైసీపీ నేతలు చేర్చారని జనసేన నాయకుడు పసుపులేటి హరిప్రసాద్ ఆరోపించారు. దొంగ ఓట్లని సేకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న ప్రకటించే ఫైనల్ లిస్ట్ ని వాయిదా వేయాలని కోరారు. దొంగ ఓట్లు తొలగించాకే తుది జాబితాని ప్రకటించాలని హరిప్రసాద్ కోరారు. ఈరోజు ఆ దేవదేవుడి పాదాల చెంత తిరుపతి మహానగరంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలాగా మనం ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఇటువంటి ప్రాముఖ్యమైన పట్టణంలో నేతల వెనకల ఉద్యోగులు ఒక తప్పుదారిలో నడుస్తూ అధికారంలోకి రావాలంటే ఆ అధికారం కోసం ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేస్తూ ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ఈ దుశ్చర్య ఫలితమే మన ఐఏఎస్ ఆఫీసర్ అయిన గిరీష గారి సస్పెన్షన్. మనందరూ గమనించాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క కోడ్ నుంచి దాదాపు 30,000 ఎపిక్స్ డౌన్లోడ్ చేసుకున్నారంటే అసలు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతూ ఉందని ప్రజలందరూ గమనించాలి. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఒక ఆలోచనలోకి వచ్చేసింది. బై ఎలక్షన్ టైంలోనే మనం చూసాము. బై ఎలక్షన్లో కొన్ని వందల బస్సులతో జనాలను తోలి ఎంపీ బై ఎలక్షన్లో ఇక్కడ ఓటు వేయించడానికి ప్రయత్నించారంటే ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట్లే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా ఈరోజు రాబోయే ఎలక్షన్లో ధనం మీద దౌర్జన్యం మీద ఇవన్నీ కాకుండా దొంగ ఓట్లు అనే ఒక ఆయుధంతో ఎలక్షన్లోకి రాబోతున్నారనే విషయాన్ని తిరుపతి మహాపట్నంలో బట్టబయలైంది. మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా దొంగ ఓట్లు మాఫియా తిరుపతిలో గతంలో ఎన్నో సంవత్సరాలు మేము చెప్తున్నా కూడా అధికారులు పట్టించుకోలేదు. చివరికి ఐఏఎస్లు, ఐపీఎస్లు, కాంపౌండర్లు, కంప్యూటరైజ్లు సస్పెండ్ అయ్యే స్థాయికి అందరూ భయపడుతున్నారు. మేము గతంలో చెప్పాం 40,000 దొంగ ఓట్లు తిరుపతిలో ఎక్కించారంటే ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు చూడండి, గిరీష సస్పెండ్ చేసిన తర్వాత మొత్తం డొంకలాగి తీగంత కదిలింది. ఇదే పరిస్థితి. రాష్ట్రంలో దొంగోట్లు రాష్ట్రంలో తిరుపతిలో ఎక్కువ ఉన్నాయి, తిరుపతి రూరల్లో ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా దొంగోట్లు ఇక్కడ వేయించుకున్నారు. దాన్ని ఆపని చెప్పి గతంలో చెప్పాము. ఎన్నికల కమిషనర్ గారు అప్పుడు దాని మీద ఎందుకు పట్టించుకోలేదు. ఇప్పుడు సీరియస్ తీసుకొని దొంగోట్లు ఉన్నాయని చెప్పారు. మా డిమాండ్ ఒకటే, ఎవరైతే లాగిన్ ద్వారా చేశారో ఊరికే ఎంప్లాయీస్ అటెండర్లను పట్టుకోవడం కాదు, దీని వెనకాల ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, గతంలో ఉన్న గిరీష వెనకాల ఎవరున్నారు, అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఎవరు, డిప్యూటీ కమిషనర్ ఎవరు, వాళ్ళని సస్పెండ్ చేయండి. ఆఫీసులో ఊడ్చేవాళ్ళు టీలు ఇచ్చేవాళ్ళు సస్పెండ్ చేయడం కాదు, దీని వెనకాల అధికారులు సస్పెండ్ చేయండి. మాకు తిరుపతి కమిషనర్ మీద అనుమానాలు ఉన్నాయి. హరిత గారు ఈ దొంగ ఓట్లకు సహకరించారని చెప్పి అనుమానాలు ఉన్నాయి మాకు. కాబట్టి ఒకసారి విచారణ జరిపించండి, ఆమెను బదిలీ చేయండి, సస్పెండ్ చేయండి అవసరమైతే.